జై సత్యదేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో మాఘబహుళ పంచమి శుక్రవారం ఫిబ్రవరి 6వ తేదీ నుండి మాఘబహుళ త్రయోదశి ఆదివారం ఫిబ్రవరి 15వ తేదీ వరకు భగవత్ ప్రేరణతో ఈ మహాపుణ్యక్షేత్రములందు కోటి తులసి పూజ నిర్వహించడమైనది. రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు వృద్ధిలో ఉండాలని, సువృష్టి కలగాలని, పుత్రపౌత్రాది వంశాభివృద్ధి, ధనధాన్య సమృద్ధి భక్తజనులందరికీ కూడా కలగాలనేటువంటి కామనతోటి ఈ కోటి తులసి పూజని ప్రారంభించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ కోటి తులసి పూజలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. 10 రోజులు కూడా స్వామివారి యొక్క ఈ కోటి తులసి పూజలో భక్తుల యొక్క గోత్రనామాలు ప్రతిరోజు చెబుతూ ఒకరోజు వాళ్ళు పాల్గొనుటకు గాను 50,000 రూపాయలుగా నిర్ణయించడమైనది. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భక్తజనులు ఒక ఉభయదాతలు ఇందులో ఈ పూజలో ఒకరోజు పాల్గొనుటకు గాను 1,500 రూపాయలుగా నిర్వహించడమైనది. భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ప్రతిరోజు కూడా 60 మంది ఋత్విక్కులతోటి ఈ కోటి తులసి పూజ నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలు, స్వామివారి ప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయ సహకారములు స్వామివారికి అందించడానికి విశేషమైనటువంటి ఫలితాలు భక్తులందరూ కూడా పొందుతారు. రోజు 40 బస్తాల తులసి అవసరం అవుతుంది. అలా తులసిని ఎవరైనా అందించగలిగినటువంటి భక్తులున్నా కూడా మా దేవస్థానాన్ని సంప్రదించవలసినదిగా కోరుచున్నాము. ఇటువంటి కోటి తులసి పూజలో పాల్గొనడం వల్ల మనం స్వామికి ఒక తులసి పత్రాన్ని సమర్పించడంతో మనకి అనేక జన్మల పాపాన్ని పోగొడుతుందని శాస్త్రం చెబుతోంది. అటువంటిది ప్రతిరోజు కూడా కోటి తులసి పూజ చేయడం అనేటువంటిది ఇటువంటి అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో అటువంటి కోటి తులసి పూజా మహోత్సవాన్ని మనం కనులారా చూసినప్పటికీ, అందులో ఒకరోజు మనం పాల్గొనప్పటికీ కూడా మన వంశమంతా కూడా వృద్ధి చెందుతుంది. పిల్లలందరికీ కూడా ఆరోగ్యాలు కలుగుతాయి, సకల సౌభాగ్యాలు చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాం.